అందరికీ ప్రేజ్లా. నా పేరు షిజోల్. ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ టైం మనం బైబిల్ యొక్క ఉద్ఘాటన, బైబిల్ యొక్క డెఫినిషన్ చూసుకున్నాము. ఈరోజు మనం ఆదికాండము 1వ అధ్యాయము చదువుకున్నాము. ఈరోజు వీడియోని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసేసాం. ప్రేమగా తండ్రి, దయగల దేవ, మమ్మల్ని ఇంకో వీడియోలోకి జాగ్రత్తగా మమ్మల్ని సజీవుల లెక్కల నుంచి తీసుకొచ్చినందుకు ఎంతో వందనాలు. ఎంతోమంది దినాలు చూడలేకపోయారు. మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మంది. ఇప్పుడు మేము మీ వాక్యం చదువుకోబోతుండగా మీరు తోడుండి మీ వాక్యం మా అందరికి అర్థమయ్యి మా వెనుకలు ఫలించడానికి సాధించాం. మెసేజ్ ఇస్తున్నాడు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు మనము ఆదికాండం. ఫస్ట్ ఆదికాండం అంటే ఏంటి, అసలు ఆదికాండములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని అని ఒకసారి మనం చూసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదువుదాం. ఆది అనే పదానికి మూలం లేక మొదలు అని అర్థం వస్తుంది. ఆది కాండం కదా, ఆది అనే దానికి మూలం లేకపోతే మొదలు, స్టార్టింగ్, లేకపోతే ఒక దానికి ఒక బేస్, ఒక కాంపౌండ్ లాగా అర్థమవుతుంది. దీనిలో మనకి ఏమేమి ఉంటాయంటే విశ్వాస సృష్టి గురించి, మానవ జాతి ఆరంభం గురించి, పాపము శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తుంది. ఇంకా ఈ పుస్తకం దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో వివరిస్తుంది. ఇక్కడ ఏముందంటే మానవ జాతి ఆరంభం అంటే మానవ జాతి ఎలా పుట్టింది, మానవులు ఎలా, ద రేస్ ఆఫ్ హ్యూమన్స్, హౌ ద రేస్ ఆఫ్ హ్యూమన్స్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. అలానే విశ్వాసము, శ్రమ, పాపం రావడం చూపిస్తుంది, శ్రమ రావడం చూపిస్తుంది. సో ఆది కాండం రచనాకర్త మోషే. అన్ని 5 కాండాలని మోషే రాశారు. సో ఇప్పుడు మనం ఆది కాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. సో ఆది కాండం గురించి మనము ఆల్రెడీ ఇంట్రొడక్షన్ తీసుకున్నాం. ఆది అంటే మూలం. మూలం అంటే విశ్వాస సృష్టిని తెలియజేస్తుంది. విశ్వాస సృష్టిని తెలియజేస్తుందంటే ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్, ఎలా చేశాడు దేవుడు మొత్తం అని తెలియజేస్తుంది. 1వ అధ్యాయం. ఆది అన్న దేవుడు భూమి ఆకాశంలో సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను. చీకటి అగాధ జలములపైన కన్నుండను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆది అన్న దేవుడు భూమి ఆకాశం సృజించింది. అందరికీ తెలిసింది. భూమి నిరాకారముగా శూన్యముగానే ఉంది. భూమి నిరాకారం అంటే నో షేప్. ఇప్పుడు నీళ్ళని మనం పారేస్తే అది వెళ్ళిపోతుంది కదా, నిరాకారంగా, నో సాలిడ్ షేప్. నో సాలిడ్ షేప్ క్లౌడ్ ఉండాలంటే శూన్యముగా అంటే ఖాళీగా ఉంది. అంత డార్క్గా ఉంది. జలముల పైన అది ఆ డార్క్ ప్లేస్ ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుందని అంటే, అల్లాడుచుందని అనే పదానికి ఇక్కడ అటు ఇటు సంచరిస్తుందని అని మనం వాడచ్చు. అక్కడ ట్రాన్స్లేషన్లో అలా మిస్టేక్ జరిగింది. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను. వెలుగు కమ్మని పలక అంటే వెలుగు, అప్పుడు వెలుగు లేదు, ఓన్లీ చీకటి ఉంది. వెలుగు రావాలి అనగా వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు మంచిదైనట్టు చూచి దేవుడు వెలుగును చీకటిని వేరుపరచుడు. ఆ వెలుగు మంచిగా ఉన్నట్టు దేవుడు చూశాడు. అలానే వెలుగుని చీకటిని దేవుడు వేరుపరిచాడు. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలగా ఒక దినం. సో అప్పటికల్లా దేవుడు చేసేసాడు. వెలుగుకి ఉదయం అని, చీకటికి రాత్రిని పేరు పెట్టాడు. అలానే ఒక ఉదయం రాత్రి కలగ్గా ఒక రోజు అయింది. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములకు ఈ జలములను వేరుపరచను గాకని పలికెను. ఇప్పుడు పైన అప్పుడు శూన్యము నిరాకారంగా ఉంది కాబట్టి అంత వాటర్ ఉన్నాయని ఇక్కడ రాస్తుంది. అప్పుడు పైన ఉండే జలముల్ని కింద ఉండే జలముల్ని వేరుపరిచాడు. మధ్యలో ఒక విశాలం అంటే ఖాళీ స్థలం ఉంది అని పలికాడు. అప్పుడు అది అయింది. దేవుడు ఆ విశాలమును చేసి విశాలం కింద
జలములను విశాలము మీద జలములను వేరుపరచను. ఆ తర్వాత పై విశాలమును కింద విశాలమును వేరుపరచాడు అనుకున్నాము. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం మరియు అస్తమయమును ఉదయమును కలగా రెండవ దినం అయ్యాడు. సో ఆ మధ్యలో విశాలము కలిగింది కదా పైన, దానికి ఆకాశం అని దేవుడు పేరు పెట్టాడు. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చబడి అప్పుడు ఏమైంది, ఉదయమును అస్తమయము కలగగా రెండవ దినం అయింది. సో సెకండ్ డే కూడా అయిపోయింది. దేవుడు ఆకాశం కిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చోబడి 6 నెలలు కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం కింద ఉండే జలము కింద ఉండే నీళ్ళన్నీ ఒక దగ్గరే ఉండేటట్టు దేవుడు చేసి 6 నెలలు కనబడాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు అలా అయింది. దేవుడు 6 నెలలకు భూమి అని, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాడు. అది మంచిదని దేవుడు చూచాడు. అప్పుడు దేవుడు చేసినప్పుడు నీళ్ళకి సముద్రం అని, 6 నెలలకి భూమి అని పేరు పెట్టాడు. అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్టును, భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనముల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మనకి పొలమించుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయన. సో దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్టులని, ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మెలిపించుగాక అని పలకాడు. సో అలా అయింది. దేవుడు అది మంచిదని చూచి వాటి జాతి ప్రకారం, అంటే వాటి రేస్, వాటి కైండ్ ప్రకారము వాటిని చేశాడు. వాటి జాతి ప్రకారం వాటిని ఇది చేశాడు. ఆ తర్వాత దేవుడు అది మంచిదని దేవుడు చూచాడు. అస్తమయమును ఉదయమును కలుగుగా మూడవ దినం అయింది. ఉదయము అస్తమయమును కలుగుగా మూడవ దినం కూడా అయిపోయింది. భూమి మీద వెలుగుచ్చుటకును అవి ఆకాశ విశాలముందు జ్యోతులు ఉండుగాక అని పలుకును. ఆ ప్రకారమైంది. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులకు, అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు. ఆ విశాలం నేలుటకు 2 జ్యోతులు చేశాడు. పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని. పగటి నేలుటకు పెద్ద జ్యోతి అంతా సూర్యుడు అని పేరు పెట్టింది. చిన్న జ్యోతికి చంద్రుడు అని పేరు పెట్టాడు. ఇంకా నక్షత్రాలు రాత్రి నేలుటకు చంద్రుడు, నక్షత్రాలు, పగటి నేలుటకు సూర్యుడు చేశాడు. అలానే చూసుకున్న సూర్యుడు చంద్రుడి కంటే పెద్దగా ఉంటాడు. సూర్యుడు చంద్రుడు కంటే పెద్దగా ఉంటాడు. సో ఇది బైబిల్లో మన సైంటిస్టులు కనుక ముందే రాసింది. ఇక్కడ భూమి మీద దేవుడు అది మంచిదని చూచింది. అస్తమయమును ఉదయమును కలగ్గా 4వ దినం అయింది. ఉదయము అస్తమయమును కలగా 4వ దినం కూడా అయిపోయింది. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ పక్షుల భూమిపైన ఆకాశ విశాలమును ఎగురుగా కానీ పలికాను. అప్పుడు పక్షులను, జలరాశులను చేశాడు. జలముల్లో, సముద్రంలో ఉండే జీవులను చేశాడు. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించు మహామత్స్యములను, అంటే పెద్ద పెద్ద చేపలను, జీవము కలిగిన చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలగలు ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు ప్రతి పక్షిని, సముద్రంలో తిరిగే ప్రతి జీవిని దేవుడు సృజించాడు. అది మంచిదని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండును గాకని, పక్షుల భూమి మీద విస్తరించను గాకని వాటిని ఆశీర్వదించండి. అక్కడ దేవుడు వాటిని ఆశీర్వదించాడు కూడా.
ఆ తర్వాత అస్తమనం ఉదయం కలగ్గా 5వ దినం అయింది. అస్తమనం ఉదయం కలగ్గా 5వ రోజు కూడా అయిపోయింది. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికింది. ఆ ప్రకారమని దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలన ప్రతి పురుగును చేశాడు. అప్పుడు ఆ తర్వాత దేవుడు వాటి జాతుల ప్రకారం జంతువులను, పశువులను, నేల పురుగులను చేసను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు ఒకే పోలిక చొప్పున నరులు చేయమని వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువులని అరుదురుగాక అని పలికెను. దేవుడు తన పోలికతో ఒక నరుని చేసుకుందాం అనుకున్నాడు. ఆయన భూమి మీద అంతటికీ హెడ్, అంటే ప్రతి జీవికి హెడ్లా నియమించాడు. ఆ తర్వాత దేవుడు తన స్వరూపమును నరుని సృజించను. దేవుని స్వరూపమును వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. స్త్రీ గాను పురుషుని గాను దేవుడు సృజించను. ఆయన పోలికతో ఆయన ఫీలింగ్స్తో మనం చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లోబరుచుకుందరని, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జంతువులను ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును నీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమగునని పలికాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సింహము ఏం తింటుంది? సింహం ఏం తింటుంది? మాంసం తింటుంది. ఇక్కడ ఈ దేవుడు ఏం చెప్పాడు? ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికిను. అప్పుడు సింహం ఏం తిన్నట్టు? మాంసాహార జీవులన్నీ ఏం తిన్నట్టు? గడ్డి తిన్నట్టు. ఆ గడ్డి ప్లాంట్స్ తిన్నట్టు ఏం రాస్తుంది అంటే, అది ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. అది మనము ముందే వచ్చేదాన్ని చెప్తాను, కాకపోతే ఇప్పుడు కొంచెం చెప్తాను. నోవా జలప్రలయం వచ్చినప్పుడు చెట్లన్నీ నాశనం అవుతాయి. అప్పుడు ఏం లేదు. అప్పుడు కొన్ని జంతువుల్ని మాత్రం తినడానికి అలా వచ్చాడు దేవుడు. అప్పుడు ఈ సింహం కూడా దానికి అలవాటు అయిపోయి మాంసం తినడానికి అలవాటు అయిపోయింది. దేవుడు తాను చేసిన నది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా ఉంటుంది. అస్తమయం ఉదయం కలగ్గా 6వ దినం ఉంటుంది. సో దేవుడు నరుని చేశాడు. అస్తమయం ఉదయం కలిగింది, 6వ దినం అయింది. ఈ రోజుకి మొదటి అధ్యాయము మొదటి నుంచి లాస్ట్ వరకు చదువుకున్నాము. ఇది మీ అందరికి అర్థమైందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం వీడియోని ప్రార్థనతో ముగించేస్తాం. దేవాల తండ్రి కృపగల దేవ, ఈరోజు నేను మీ వాక్యం చదువుకున్నగా మీరు మీ వాక్యాన్ని మాకు అర్థం అవ్వడానికి సహాయం చేయండి. అలానే మంచి వీక్షిస్తున్న వారందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్ను దయచేయమని యేసుక్రీస్తునామమున అడివేడుకున్నాం తండ్రి, ఆమేన్. సో అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూసిన థాంక్స్.